శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా గురించి తెలుసుకుంటూ గత వారం రమణానంద గారి అనుభవాలు చెప్తూ ఉన్నారు. మొదటిసారి బాబాని అంటే స్వామివారి దగ్గర ఉన్న శిష్యుల్లో ఎవరో కొద్దిమంది మాత్రమే రాకాడి బాబా వారిని దర్శించగలిగారు. వాళ్ళలో ఈ రమణానంద గారు కూడా ఒకరు. అంటే స్వామివారికి మొదటి శిష్యుడయ్యే అదృష్టం అతనికి కలిగింది. అంటే సాయికి స్వామికి భేదమే లేదని షిరిడీలో అనుభవాలు పొంది ఆయన స్వామివారిని ఆశ్రయించి షిరిడీ నుంచి శ్రీశైలం వరకు నడిచి స్వామివారితో వచ్చి అక్కడే స్వామివారితో ఉన్నారనమాట. ఆయన తర్వాత బాబాని దర్శించిన సంఘటనలు చెప్పుకుంటూ మొదటిసారి బాబా దగ్గరికి వెళ్ళటం అండి. అట్లాగే తర్వాత మళ్ళీ 2-3 సార్లు వెళ్ళారని చెప్పారు. చివరిలో నేను భరద్వాజ మాస్టర్ గారితో కలిసి వారిని దర్శించిన సందర్భంలో మరువలేనన్ని కొన్ని అనుభవాలు కలిగాయి అని చెప్తున్నారు. నేను బాబా వారిని దర్శించడం అదే చివరిసారి అని నాకు అప్పుడు తెలియదు. అంటే రాకాడి బాబా వారిని అతను మాస్టర్ గారితో కలిసి వెళ్ళిందే చివరిసారట. అంతకు 2 రోజుల ముందు నేను వారి దర్శనం చేసుకొని షిరిడీ సాయిబాబా సన్నిధిలో కూడా 2 రోజులు గడిపాను. స్వతహాగా వారు సాయినాథుడి భక్తులు. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం ఆశించే ఆ షిరిడీలోనే ఉండి పైగా చివరిలో ఆయన నిరాహార దీక్ష ఉపవాసం చేస్తూ బాబాకి దర్శనం ఇవ్వాల్సిందే, లేకపోతే ప్రాణాలను వదిలేస్తానంటే అప్పుడు బాబా స్వామివారి రూపంలో అక్కడ దర్శనం ఇచ్చి అనుగ్రహించారనమాట. అందుకని ఇక్కడికి వచ్చి ఈయన ఇక్కడి నుంచి షిరిడీ వెళ్ళి 2 రోజులు ఉన్నారట. ఆ మరునాడు ఉదయం నేను శ్రీశైలం తిరిగి వెళ్దామని కోపర్గావ్ రైల్వే స్టేషన్కి వెళ్ళగా అక్కడ అనుకోకుండా ఎక్కిరాల భరద్వాజ గారిని కలుసుకున్నాను షిరిడీలో. కుశల ప్రశ్నల మధ్య నేను వారితో రాకాడి బాబా వారిని దర్శించుకొని వస్తున్నానని తెలుపుగా మాస్టర్ గారు ఆనందంతో ఇది బాగుంది, వెదకపోయిన తీగ కాలి తగిలినట్లుగా ఉంది. ఇప్పుడు సాయినాథుని కరుణిస్తే వారి దర్శనాంతరం గణేష్పురి వెళ్ళి అక్కడ శ్రీ నిత్యానందుల వారిని దర్శనం చేసుకొని నా అదృష్టం కొద్దీ అక్కడ రాకాడి బాబా వారు ఉన్నట్లయితే వారిని కూడా దర్శించుకోవాలని బయలుదేరాను అన్నారట. అంటే మాస్టర్ గారు ఎందుకు వచ్చారు? షిరిడీ వచ్చి షిరిడీ నుంచి గణేష్పురి వెళ్ళి నిత్యానంద భగవాన్ వారి సమాధి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఒకవేళ అక్కడ కనుక రాకాడి బాబా వారు ఉంటే దర్శనం చేయాలనుకున్నారట. కానీ ఈయన ఎదిరేసరికి వెదకపోయింది, కాలికే తగిలినట్టుగా ఉంది అని అనుకుంటూ మాస్టర్ గారు మీ మాటలు బట్టి చూస్తే ఇప్పుడు బాబా వారు అక్కడ ఉన్నట్లే కదా, మీరు కూడా నాతో పాటు వస్తే బాగుంటుంది అని అంటూ నన్ను అలా చూశారు. ఆయన అప్పుడే 2 రోజుల క్రితమే వెళ్ళొచ్చారు. వెళ్ళి అక్కడి నుంచి బాబా దగ్గర నుంచి సెలవు తీసుకొని వచ్చి మళ్ళీ షిరిడీ వెళ్తే షిరిడీలో కోపర్గావ్లో మాస్టర్ గారు కనపడ్డారట. సరే నేను కూడా వెళ్ళి ఆ దర్శనం చేసుకోవాలనుకున్నాను, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు దర్శనం చేసుకొని వచ్చారు అని అంటే అర్థం అక్కడ బాబా వారు ఉన్నారనే కదా, మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి మాస్టర్ గారు ఆయన వైపు చూశారట. అప్పటికే నేను నా గురుదేవులైన శ్రీ పూర్ణానందల వారిని వదిలివచ్చి 10 రోజులైంది. ఇప్పుడు మళ్ళీ గణేష్పురి వెళ్ళి రావడం అంటే ఇంకా 2-3 రోజులు కూడా పడుతుందన్నమాట. అయ్యో నేను స్వామి దగ్గర నుంచి వచ్చి 10 రోజులైంది, స్వామీజీ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు ఈయనేమో మళ్ళీ గణేష్పూర్ అంటున్నారు. అంటే బాంబే దగ్గరే అది, మళ్ళీ గణేష్పూర్ అంటున్నారు, ఇంకా మళ్ళీ 2-3 రోజులు పడుతుంది అని అనుకున్నారట. సరే భరద్వాజ్ గారి కోరికను కాదని లేకపోయాను. పైగా ఇంకొకసారి కూడా పరమ గురుదేవుల దర్శన భాగ్యం కలుగుతుందంటే అది కూడా గురువు అనుగ్రహమే కదా అని అనుకొని ఇంకేం ఆలోచించకుండా భరద్వాజ్ గారితో కలిసి మళ్ళీ గణేష్పురి బయలుదేరాను. అంతా బాగానే ఉంది, కానీ బండిలో కూర్చున్నాక భయంతో నాకుంటే లబ్డబ్ అని వేగంగా కొట్టుకోసాగింది. అంటే ఆ ముందు మనం చెప్పుకున్నట్టు వెళ్ళినప్పుడు కూడా రాకాడి బాబా దగ్గరికి ఎంతో నెమ్మదిగా అంటే భయంతో వెళ్ళారనమాట. అట్లా ఇప్పుడు కూడా ఏదో మళ్ళీ ఇంకోసారి పరమ గురువుల యొక్క దర్శనం అయితే అనుకుంటున్నారే కానీ మళ్ళీ ఆ బండిలో కూర్చొని వెళ్తూ ఉంటే భయంగానే ఉంది. గుండెంతా కొట్టుకుంటుందట లబ్డబ్ అని. అయితే బాబా వారు నాతో ఎలా ప్రతిఘటిస్తారో ఏమో అదేనే నా భయం. మాటికి తమ వద్దకు ఎవరైనా రావడం వారికి నచ్చే పని ఏమీ కాదు. మొన్నే కదా వచ్చాడు, మళ్ళీ ఎందుకు వచ్చామని బాబా అరిస్తే నేను ఏం చేయాలి అని. అయినా భరద్వాజ్ గారు అంటే పూర్ణానందల వారికి ప్రియమైన వారు కనుక, అంటే మాస్టర్ గారి గురించి చెప్తున్నాడు. మాస్టర్ గారు అంటే స్వామీజీకి ఎంతో ప్రియమైన వారు, అంటే స్వామీజీకి బాగా ఇష్టమైన వారు మాస్టర్ గారు అని ప్రియమైన వారు కనుక ఆ విషయాన్ని బాబా వారికి ముందే తెలిపి వారిని శాంతపరచవచ్చని నేను అనుకున్నాను. అంటే ఆలోచన చేస్తున్నారు. స్వామివారికి స్వామీజీకి మాస్టర్ గారు అంటే ఎంతో ప్రియం కనుక
ఈ విషయమే అక్కడ తెలిపి ఆయన రమ్మన్నారు కనుక ఆయనతో వచ్చాను, ఇందులో నాదే లేదని ఇట్లా చెప్పవచ్చు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారట. సరే, భరద్వాజ్ గారు స్వామి శ్రీ పూర్ణానంద వారిని తొలిసారిగా జిల్లేడుమూడిలో దర్శించుకున్నారు. మాస్టర్ గారు మొదటిసారి స్వామీజీని జిల్లేడుమూడిలో అమ్మ దగ్గర దర్శించుకున్నారు. ఎందుకంటే మాస్టర్ గారు అక్కడ ఉన్నారు కొంతకాలం. జిల్లేడుమూడి అమ్మ దగ్గర ఉండి అక్కడ ఆయన సాధన కొనసాగిస్తూ, తర్వాత అక్కడ అమ్మ దగ్గర సేవ చేస్తూ, వ్యాసాలు రాస్తూ, ఎంతో సామాన్యుడిలాగా అత్యంత నిరాడంబరంగా అక్కడ గడిపారనమాట. ఎవరికి చూసినా కానీ మాస్టర్ గారు ఎంతో గొప్పగా విశేషంగా కనపడేవారట. అంటే అలాంటి ప్రజ్ఞ. అమ్మ కూడా మాస్టర్ గారు అంటే ఎంత ప్రేమో. అక్కడ తొలిసారిగా స్వామీజీని జిల్లేడుగూడ ఆశ్రమంలో స్వామివారిని మాస్టర్ గారు దర్శనం చేసుకున్నారు. ఇక్కడ హటకేశ్వర ఆశ్రమంలో పంచాగ్ని తపస్సు ముగిశాక స్వామివారి రెండవ శిష్యుడు అన్నవరాజు రామకృష్ణ గారు స్వామివారిని జిల్లేడుగూడ ఆశ్రమానికి తీసుకువెళ్ళగా వారు అక్కడ కొన్ని రోజులు గడిపారు. వారు అక్కడ ఉన్నన్ని రోజులు భరద్వాజ్ గారు రోజు అన్నట్లుగా స్వామివారిని కలుసుకొని వివిధ ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించేవారు. అంటే ఈ మనం స్వామివారి చరిత్రలో చెప్పుకున్నప్పుడు ఈ జిల్లేడుమూడికి అమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంటే స్వామీజీ చెప్తారు, ఈ మంత్రం చేయి, నీకు భగవంతుడి దర్శనం అవుతుంది, నువ్వు కలిసి వాళ్ళతో భోజనం కూడా చేస్తావు, అది ఇదని చెప్తారు. చేసిన తర్వాత ఈ రామకృష్ణ గారికి జిల్లేడుగూడ దగ్గరికి వెళ్ళటం, అమ్మ ఆయనకి ముద్దలు చేసి పెట్టడం, ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ స్వామీజీ దగ్గరికి వస్తాడనమాట. స్వామీజీ, మీరు చెప్పినట్టుగానే నాకు లభించింది, మీరు కూడా రండి, అమ్మ మిమ్మల్ని తీసుకురామంది అని చెప్పి ఆ రోజు యజ్ఞం జరుగుతుంటే అది అయిపోయినది బయలుదేరాలని. తర్వాత అప్పుడు స్వామీజీ మొదటిసారిగా జిల్లేడుమూడి వస్తారనమాట భౌతికంగా. వచ్చినప్పుడు అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. ఆ కొద్ది రోజులు ఉన్నప్పుడు మాస్టర్ గారు అక్కడే ఉన్నారట. అప్పుడు ప్రతిరోజు కూడా స్వామీజీతో కలిసి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునేవారట మాస్టర్ గారు, స్వామీజీ. ఆ సందర్భంలో స్వామివారు తమ గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారి అమూల్యమైన మహత్యాల గురించి వివరిస్తూ ఉంటే కనీసం వారిని ఒక్కసారైనా దర్శించాలని అతనికి తీవ్రమైన తపన కలిగింది. స్వామివారు హటకేశ్వర ఆశ్రమానికి తిరిగి వచ్చాక కూడా భరద్వాజ్ గారు తనకు వేరినప్పుడల్లా స్వామివారి దర్శనానికి వచ్చేవారు. అంటే స్వామీజీ మీద అంత గౌరవం, అంత ప్రీతి ఏర్పడింది మాస్టర్ గారికి కూడా. అందుకని స్వామివారికి ఆయనంటే ప్రియం, ఈయనకి ఆయనంటే ప్రియం అనమాట. అందుకని స్వామివారు అక్కడి నుంచి జిల్లేడుమూడి నుంచి మళ్ళీ ఇక్కడ హటకేశ్వర ఆశ్రమానికి వచ్చినా కానీ మాస్టర్ గారు వచ్చి స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకుంటూ ఉండేవారట. అట్లా స్వామివారి ప్రథమ శిష్యుడినే నేను. అలా శ్రీ రాకాడి బాబా వారి ఏకైక శిష్యులే శ్రీ స్వామివారు. వారికి ఇష్టమైన వారే కదా భరద్వాజ్ గారు, కనుక బాబావారు నన్ను కోపడరని భావించాను. ఇదంతా లాజిక్ ఏర్పరచుకుంటున్నాడు అనమాట. అంటే ఒకవేళ రాకాడి బాబా కనుక మొన్నే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఆయన దగ్గరికి పదే పదే రావటం ఇష్టం ఉండదు కదా అని అడిగితే ఇవన్నీ చెప్పడానికి. అంటే స్వామివారికి మాస్టర్ గారు అంటే ప్రీతి, అలాగే మాస్టర్ గారికి స్వామివారి అంటే ప్రీతి, అందుకని ప్రియం కనుక నేను ఆయన దర్శనం చేయించాలంటే తీసుకొచ్చాను అని చెప్పి ఒక డిఫెన్స్ మెకానిజం ఏర్పరచుకుంటున్నారనమాట. బాబా అడిగితే ఏం చెప్పాలి అని. ఏదేమైనప్పటికీ మేము మొదట శ్రీ నిత్యానందుల వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనం చేసుకొని తాన్సా నదిని దాటి సుమారు మధ్యాహ్నం 3 గంటలకు ముందే బాబా వారి ఆశ్రమానికి చేరుకున్నాం. ఆ తాన్సా నది అవన్నీ దాటి మొత్తానికి అంటే ముందు అక్కడ నిత్యానంద భగవాన్ వారి సమాధిని దర్శనం చేసుకొని ఆ తర్వాత నది కట్టుబొడ్డున అది ఉంటుంది, ఇటుబొడ్డునేమో బాబా వారి మందిరం, అది ఆ ఆశ్రమము, ఆ మందిరం అయి ఉంటాయి అన్నమాట. సరే, మధ్యాహ్నం భోజనం చేసుకొని మాస్టర్ గారు ఈ రమణానంద గారు తాన్సా నది దాటి సుమారు మధ్యాహ్నం 3 గంటలకు ముందే బాబావారి ఆశ్రమానికి చేరుకున్నాం. నేను అనుకున్నట్లుగానే వారు హోమగుండం ముందు కూర్చొని ఉన్నారు. కానీ వారితో పాటు అప్పుడు అక్కడ ఇంకో 2 కూడా ఉన్నారు. వారితో ఏకాంతంగా గడపాలనుకున్న మాకప్పుడు కొంత నిరాశ కలిగింది. అయ్యో, బాబాతో మాట్లాడదాం అనుకుంటే బాబాతో పాటు ఎవరో ఇంకిద్దరు ఉన్నారు, వారితో కొంచెంసేపు సమయం గడుపుదామంటే బాబా బిజీగా ఉన్నారు, వేరే వాడు అని చెప్పి వీళ్ళు కొంచెం నిరాశపడ్డారట. మరాఠీ భాషలో ఆ ఇద్దరు వారితో ఏదేదో చెప్తున్నారు. అయితే బాబా వారేమో అదేం పట్టించుకోకుండా ఒక కాగితం పైన ఏవేవో గీసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళేమో మరాఠీలో చెప్తున్నారట. రాకాడి బాబా వారేమో ఆయన పనిలో ఆయన ఏదో ఒక కాగితం మీద ఒక పెన్సిల్ తీసుకొని ఏదో గీస్తూ కూర్చున్నారట. వాళ్ళు ఆ రామాయణం ఎప్పుడు
ఆపి పెడతారా అని ఎదురు చూస్తూ మేము వాళ్ళకి భంగం కలిగించకుండా ఆ ఆశ్రమం పెట్టగోడ దగ్గర నిలబడి ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు ముగించి చేసి వాళ్ళు ఏదో చెప్పుకుంటా ఉన్నారు. బాబానేమో తలెత్తకుండా ఏదో రాస్తూ ఉన్నారంట పేపర్ మీద. మాస్టర్ గారు ఈ రమణానంద్ అక్కడ నుంచొని పెట్టగోడ దగ్గర నుంచొని ఆశ్రమం పెట్టగోడ దగ్గర చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళ రామాయణ అంటే చెప్పుకునేది ఎప్పుడు ముగించి వెళ్తే వీళ్ళకి అవకాశం వస్తుందా అని వేచి ఉన్నారట. బాబావారు మమ్మల్ని చూసి ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు అయ్యాక బాబావారి ఆదేశానుసారం ఆ ఇద్దరు చిలుము తయారు చేసి ఇచ్చారు. బాబావారు చూశారట వీళ్ళని. మాస్టర్ గారు నన్ను చూసి ఏమనుకుంటే అట్లానే ఉన్నారట. సరే కొంచెంసేపు అయిన తర్వాత ఈ బాబా ముందున్న మిగిలిన ఇద్దరు చిలుము తయారు చేసి బాబాకి ఇచ్చారట. వారు అందులోంచి ఒక దమ్ము తీసుకుని నా వైపు చూసి, ఏం శివ, మొన్ననే కదా వచ్చి వెళ్ళావు, మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అంటూ భరద్వాజ గారి వైపు చూసి, అవును ఈ శివ ఎవరు అన్నారట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో మహాత్ములు మాట్లాడుతూ. పైగా అసలే ఇతను భయపడతా ఉన్నాడు. వెంటనే అడుగుతున్నారు, ఏం శివ, మొన్ననే కదా వచ్చి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అంటూ మాస్టర్ గారి వైపు చూసి, అవును ఈ శివ ఎవరు అని సౌమ్యంగా అడిగారు. అమ్మయ్య బ్రతికిపోయాను అనుకుంటూ ఊపిరి పీల్చుకొని భరద్వాజ గారిని పరిచయం చేస్తూ నాకు తెలిసిన విషయాలను తెలిపాను. ప్రత్యేకంగా వారు షిరిడి సాయిబాబా వారి ప్రియభక్తుడని, స్వామివారికి ప్రియమైన వాడని, మీ దర్శనం కోసం ఎంతో తపనపడి వచ్చారని వెంటనే భరద్వాజ గారు బాబా వారి పాదాలకు నమస్కారం చేయగా నేను కూడా వారి పాదాలకు నమస్కరించుకున్నాను. ఈయన మాట్లాడుతూ ఉన్నారు. మాస్టర్ గారు వెళ్ళిపోయి రాకాడి బాబా పాదాలకి నమస్కారం చేశారట. అప్పుడు చూసి మాస్టర్ గారు నమస్కారం చేస్తున్నారు, ఈయన కూడా వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నారు. అప్పుడు వారు భరద్వాజ గారితో, నీవు ఎవరికి నమస్కరించినా అది బాబా వారికి అని అనుకో, వారిని ఎప్పుడూ వదలవద్దు. చూడండి, రాకాడి బాబా వారు మాస్టర్ గారితో అంటున్నారు, నీవు ఎవరికి నమస్కరించినా అవి బాబా వారికి అని అనుకో, వారిని ఎప్పుడూ వదలవద్దు. నా దర్శనమైనా పూర్ణానందుని దర్శనమైనా అది ఆ బాబా వారి అనుగ్రహమే. అంటే సాయినాథుని అనుగ్రహం లేకుండా ఇవేమి జరగవు అనమాట. మనకి ఆయన అనుగ్రహం ఉంటేనే మనకి ఇలాంటి దర్శనమైనా ఏదైనా ఒక జరగాలంటే కూడా. అందుకని చెప్తున్నారు, నా ఇక్కడికి వచ్చి ఈ దర్శనమైనా లేదా నీకు పూర్ణానందుడితో పరిచయం ఏర్పడటమైనా, పూర్ణానందుడి దర్శనమైనా కానీ అది ఆ బాబా వారి అనుగ్రహమే. అంటే రాకాడి బాబా వారు కూడా వాళ్ళ గురువుగారు చెప్పినట్లుగా ఆయన కూడా షిరిడి సాయినాథుని వెళ్ళి ఆయన్ని దర్శించుకునే వచ్చారు. నడుచుకుంటూ వెళ్ళారట. అందుకే స్వామీజీ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. అంతకుముందు నిత్యానంద భగవాన్ కూడా వెళ్ళారట బాబావారి దగ్గరికి. అంటే అది చూడండి, ఆయన సామ్రాట్ ఎందుకన్నారంటే అందుకే మహనీయులందరికీ కూడా సామ్రాట్. నీవు ఎవరికి నమస్కరించినా అది బాబావారికి అని అనుకో, వారిని ఎప్పుడు వదలవద్దు. నా దర్శనమైన పూర్ణానందుని దర్శనమైనా కూడా అది ఆ బాబావారి అనుగ్రహమే. ఇప్పటి కొంతమంది నకిలీ గురువుల్లాగా ఎదుటి వారిని సంతోషపెట్టేందుకు సత్యాన్ని వక్రీకరించవద్దు. బాబా చెప్తున్నారు, కొంతమంది నకిలీ గురువుల్లాగా ఎదుటి వారిని సంతోషపెట్టేందుకు సత్యాన్ని వక్రీకరించవద్దు. సత్యవాది లోక విరోధవుతారు. అయినా నీవు నీ శిష్యులకు కేవలం సత్యమే బోధించాలి. పైగా సత్యస్వరూపులైన ఆ పరమాత్మను చేరాలంటే ఈ సత్య మార్గమే సరి అయింది అని మాస్టర్ గారికి చెప్పారంట. అంటే ఇప్పుడోడలాగా ఏది పడితే అది చెప్పొద్దు, వక్రీకరించవద్దు, సత్యాన్నే చెప్పు అని చెప్తూ, పైగా నీ శిష్యులకి కేవలం సత్యమే బోధించాలి. పైగా సత్యస్వరూపులైన ఆ పరమాత్మను చేరాలంటే ఈ సత్య మార్గమే సరైంది, కానీ వేరొక మార్గం లేదు అన్నారట. సర్వసంగ పరిత్యాగులైన మా వంటి వాళ్లకు అది ఒక తపస్సే. భౌతికమైన ఈ మాయాలోకంలో మొదట నశ్వరమైన కొన్ని సుఖాలను పొందవచ్చు, కానీ ఆ తర్వాత మరి శాశ్వతమైన దుఃఖానికి గురి కావాల్సి వస్తుంది. అంటే మనకి అనిపిస్తుంది హాయిగా ఇవన్నీ మనకి కావాల్సినవన్నీ సమకూడుతూ ఉంటే అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత సుఖంగా ఉన్నాం అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మొదట సుఖంగా ఉంటుంది, కానీ తర్వాత దుఃఖమే ఉంటుంది అంటున్నారు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, భౌతికమైనటువంటి అంటే మెటీరియలిస్టిక్ ఫిజికల్గా ఉన్న ఈ మాయాలోకంలో మొదట నశ్వరమైన కొన్ని సుఖాలు, శాశ్వతం కానివి, మన లగ్జరీ కానివ్వండి, మన కంఫర్ట్, మనం సాధించుకున్నవి ఏవైనా కానీ ఇవన్నీ కూడా నశ్వరమైనవి. అంటే నిలిచేవి కాదు, శాశ్వతమైనవి కాదు. శాశ్వతంగా ఉండేది ఏది? ఆత్మజ్ఞానం పొందిన వాడికి దొరికే ఆనందమే శాశ్వతంగా ఉండేది.
కాబట్టి ఈ నశ్వరమైనవి అంటే నిలబడినవి అయితే ఉన్నాయో ఇవి కొన్ని సుఖాలను పొందవచ్చు, కానీ ఆ తర్వాత మరి శాశ్వతమైన దుఃఖానికి గురి కావాల్సి వస్తుంది. అదే సత్యాన్వేషణకు ఆ సత్యాన్వేషణ మార్గంలోనైతే మొదట కొన్ని కష్టాలు అనుభవించవచ్చినా ఆ తర్వాత శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందవచ్చు. అంటే మామూలు మార్గంలో చూస్తే మామూలుగా మేము బతికేస్తే, అంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక స్పర్శ లేకుండా బతికేస్తే అన్నీ సుఖాల్లాగే ఉన్నట్టుగా ఉంటాయి మొదట్లో, కానీ అన్నీ తర్వాత దుఃఖము కష్టమే ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఈ సత్యాన్వేషణలో, అంటే సత్యాన్వేషణ ఉన్నది ఎవరు, నేనంటే ఏంటి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ మనం గురువుని పట్టుకొని నడుచుకునే మార్గంలో మొదట అన్ని కష్టాల్లాగే ఉండొచ్చు, కానీ కొంత స్థాయి చిక్కిన తర్వాత అప్పుడు తర్వాత అంతా సుఖమే ఉంటుంది. ఇప్పుడు స్వామీజీ ఉన్నారు, ఆయన అన్ని రోజులు నిరాహారి తపస్సు చేశారు. ఆయనకి అలానే బాబా ఉన్నారు, మాస్టర్ గారు ఉన్నారు. తర్వాత అంతా ఎలాంటి స్థితి అంటే దేవతలు సైతం వాళ్ళ మీద నిలబడే స్థితి. అలా మిలారప్ప గురించి చెప్పుకుంటూ కూడా ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, సాధన చేశారు. తర్వాత ఎట్లాంటి స్థితి పొందారు ఆయన అంటే ఈ మార్గంలో మొదట కష్టంలా అనిపిస్తుంది, కానీ తర్వాత అటువంటి స్థితి కలుగుతుంది. అందుకని రాకాడి బాబా వారు మాస్టర్ గారికి చెప్తున్నారనమాట, ఈ మాయాలోకంలో మొదట నశ్వరమైనవి కొన్ని సుఖాలు పొందవచ్చు, కానీ తరువాత మరి శాశ్వతమైన దుఃఖానికి గురి కావాల్సి వస్తుంది. అదే సత్యాన్వేషణ మార్గంలో అయితే మొదట కొన్ని కష్టాలు అనుభవించవచ్చినా ఆ తర్వాత శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందవచ్చు. లోకాన్ని మెప్పించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. లోకాన్ని మెప్పించడానికి అంటే మన ఎక్కువ మంది చేసే పని అదే, జనాల్ని మెప్పించాలి, లోకాన్ని మెప్పించాలని చేస్తున్నారు, కానీ గురువుని మెప్పించాలని చేసేవాడు కనపడరు మనకి. అందుకని లోకాన్ని మెప్పించడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు, భగవంతుని మెప్పించడానికే ప్రయత్నించు. లోక వ్యవహారం చాలా చిత్రాతి చిత్రంగా ఉంది శివ, అలా నిజం నిష్ఠూరంగా కూడా ఉంటుంది. మాస్టర్ గారు అసలే ముక్కుసూటిగా చెప్పారు, పైగా మాస్టర్ గారికే చెప్తున్నాడు ఇవన్నీ ఇలా ఉండు అలా ఉండు అని. ఇంకా అసలే మాస్టర్ గారు మాట్లాడితే మనకి ఎక్కడ దాపరికాలు ఉండవు, కానీ రాకాడి బాబా వారు మాస్టర్ గారికి చెప్తున్నారు, లోకాన్ని మెప్పించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు, భగవంతుని మెప్పించడానికే ప్రయత్నించు. లోక వ్యవహారం చాలా చిత్రంగా ఉంది శివ, అలా నిజం నిష్ఠూరంగా కూడా ఉంటుంది. ఉదాహరణకు పెద్ద పెద్ద పట్టణాల్లో కన్నతల్లి చనిపోతే అంతగా దుఃఖించరు, కానీ పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటారు. బాబా ఆ రోజుల్లో చెప్తున్నారు. ఇక ఇప్పుడైతే ఇంకెలా ఉంటుందో చూడండి. నిజం నిష్ఠూరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. పెద్ద పెద్ద పట్టణాల్లో కన్నతల్లి చనిపోతే అంత దుఃఖించరు, కానీ పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు. మేము ఎన్నడూ అబద్ధం చెప్పం శివ, నిజమే చెప్తాం. అలా నిజం చెప్పినందుకే మమ్మల్ని కొందరు చంపడానికి కూడా ప్రయత్నించారు. బాబా చెప్తున్నారు బాబా గురించి అని బోధించి ఆ ఇద్దరు వైపు చూస్తూ, ఏం శివ నేను చెప్పేది నిజమేనా అని అడిగారు. వాళ్ళప్పుడు అంటే ఆ ముందున్నారు కదా ఇద్దరు, అవును నిజమే బాబా, పైగా వాళ్ళు మేము మీ భక్తులమైనందుకు మమ్మల్ని కూడా నానా విధాలుగా హింసించేందుకు ప్రయత్నించారు, అయినా మీ కృప వలన మాకేమీ చెడు జరగలేదు అని వినమ్రతతో అన్నారు. మిమ్మల్ని కాదు బాబా, మేము మీ భక్తులను మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూశారు, కానీ వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు అని వినమ్రంగా చెప్పారట. నేను ముందే చెప్పాను కదా అదొక అడవి ప్రాంతం అని. అడవి ప్రాంతం కనుక త్వరగా చీకటి పడుతోంది. వీళ్ళు 3 తర్వాత వెళ్ళారు, కొంతసేపు వాడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత బాబా వారు మాట్లాడటం మొదలుపెట్టాక అప్పటికే ఇక అడవి ప్రాంతం అవటం వల్ల చీకటి పడుతుందట. అప్పటికే సాయంత్రం 5 గంటలు కూడా కాకపోవచ్చు, కానీ ఆ వాతావరణాన్ని చూస్తే మటుకు ఇంకా కాసేపట్లోనే చీకటి పడుతున్నట్లుగా ఉంది. ఇంకా 5 కూడా కాలేదు, కానీ మనకి ఇక్కడ ఉన్నట్లుగానే చీకటి పడిపోయిందట. వెంటనే బాబా వారు వాళ్ళిద్దరికి విభూది పొట్లాలు ఇచ్చి, ఈ చీకటి పడకముందే మీరు ఇక బయలుదేరండి అంటూ వాళ్ళని పంపించారు. ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి విభూది పొట్లాలు ఇచ్చారట బాబా. ఇచ్చి చీకటి పడకముందే మీరు ఇద్దరు అడవి కదా, అడవిలోంచి బయలుదేరండి అన్నారట. వాళ్ళు వెళ్ళాక బాబా వారు దునిలోని కట్టెలను సవరిస్తూ అర్ధగర్భంగా ఒక చిరునవ్వు చిందిస్తూ భరద్వాజ్ గారి వైపు చూసి, ఏం శివ బ్లాక్ కాఫీ తాగుతావా అన్నారు. చూడండి ఎంత రాకాడి బాబా గారు మాస్టర్ గారు చూసి నవ్వుతున్నారట. అర్ధగర్భంగా నవ్వుతూ బాబా దునిలోని కట్టెల్ని సవరిస్తూ, పైగా ఆయనైతే మామూలుగా ఎప్పుడు టీ పెట్టుకుంటారు,
ఆ కెటిల్ ఎప్పుడు దాని మీదే ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాస్టర్ గారి వైపు చూస్తూ అర్థగర్భంగా చిన్నగా ఒక చిరునవ్వు చిందిస్తూ భరద్వాజ్ గారి వైపు చూసి, ఏం శివ, బ్లాక్ కాఫీ త్రాగుతావా? ఇప్పుడు ఇక్కడ పాలు దొరకవు, ఏమి అని అడగగా మాస్టర్ గారు చిత్తం బాబా అని అన్నారట. ఆయన అడగటం మళ్ళీ దానికి నేను తాగకపోవటం ఏముంటుంది. ఏం శివ, బ్లాక్ కాఫీ తాగుతావా అంటే, ఇప్పుడు ఇక్కడ పాలు దొరకవు అని చెప్పారట. అయితే మాస్టర్ గారు చిత్తం బాబా అని అన్నారు. నాకు అప్పుడు కొంత ఆశ్చర్యం వేసింది. నాకు తెలిసినంత వరకు బాబా వారు ఎప్పుడు కూడా బ్లాక్ టీనే తాగేవారు. అంటే ఈ రమణ బాబాకి అనుకుంటున్నారు, రాకాడి బాబా వారు ఎప్పుడు బ్లాక్ టీ తాగేవారు. ఎప్పుడు ఆ కెటిల్ దాని మీద పెట్టి ఎవరు వచ్చినా దానిలోంచి తీసిచ్చేవారని. అలాంటిది ఇక్కడ కాఫీ గురించి ఎందుకు మాట్లాడారు అని ఈయనకి ఆశ్చర్యం వచ్చిందట. అట్లా అనుకుంటూ ఉండగానే ఒక మెరుపుల, అవును కదా మరి భరద్వాజ్ గారు కాఫీ త్రాగుతారు కదా, అది కూడా బ్రూ కాఫీయే. మాస్టర్ గారు బ్రూ కాఫీ తాగేవారు, ఆ విషయం తెలుసు కాబట్టి. అంటే స్వామి దగ్గరికి వచ్చేవారు కదా మాస్టర్ గారు, కాబట్టి భరద్వాజ్ గారు కాఫీ తాగుతారు కాబట్టి అది కూడా బ్రూ కాఫీ తాగుతారు కదా. ఇప్పుడు బ్రూ కాఫీ కావాలంటే గణేష్పూరి బజార్కి వెళ్ళాలి. మరి బాబావారు కాఫీ త్రాగుతావా అని అడుగుతూ వెంటనే హోమగుండంపై గిన్నె పెట్టి నీళ్లను చక్కెర వేశారు. ఇంకే ఆలోచిస్తూ ఉన్నాడు. బాబా దగ్గర కాఫీ పొడి ఉండదు, ఎందుకని వారు ఎప్పుడు టీ తాగుతారు. ఇప్పుడు ఎందుకు కాఫీ అడిగారు అనుకుని వెంటనే గుర్తొచ్చింది, భరద్వాజ్ మాస్టర్ గారు కాఫీ తాగుతారు కదా, బహుశా ఆయన కోసమనేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు చీకటి పడిపోయింది, ఇప్పుడు మరి కాఫీ పెట్టాలంటే కాఫీ పొడి కావాలి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అని. అంతలోకి బాబా వారు ఎప్పుడైతే మాస్టర్ గారు అడిగారో చిత్తం బాబా అన్నారు. అనగానే ఆయన హోమగుండం మీద గిన్నె పెట్టేశారట. గిన్నె పెట్టి నీళ్లు పోసి చక్కెర వేశారు. నెక్స్ట్ ఏం కావాలి, కాఫీ పొడి కావాలి, పాలు ఉండవని ముందే చెప్పారు. పైగా మాస్టర్ గారు బ్రూ కాఫీ తాగుతారు కాబట్టి మరి ఇప్పుడు అక్కడికి మళ్ళీ గణేష్పూర్కి వెళ్ళి తీసుకొని రావాలి అని. మరి బాబా వారు కాఫీ త్రాగుతావా అని అడుగుతూ వెంటనే హోమగుండం పైనేమో గిన్నె పెట్టేసి నీళ్లు చక్కెర వేశారు. అంటే అక్కడెక్కడో కాఫీ పౌడర్ ఉండవచ్చు అన్నమాట. సరే, ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని నేను ఆకాంక్షతో వేచి ఉండగానే, అంటే బాబా వారు ఇంత కాన్ఫిడెంట్గా అడిగారంటే బహుశా టీ పొడితో పాటు ఇక్కడే కాఫీ పొడి కూడా ఉంటుంది, బ్రూ కాఫీ, అందుకని అడిగారనుకుని సరే ఏదైతే చూద్దామని చెప్పి క్యూరియస్గా చూస్తూ ఉన్నాడట. అట్లా వేచి ఉండగానే బాబావారు నా వైపు చూచి, ఏంటి శివ, ఇంకొంచెం ముందుగా వచ్చినట్లయితే బాగుండేది కదా, ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళ పని పూర్తి కాగానే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే, రాత్రిళ్ళు ఇక్కడ ఉండటానికి వీలు లేదని మీకు తెలుసు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ గణేష్పూరి వైపు తదేకంగా అలా చూస్తూ మళ్ళీ హటకేశ్వర ఆశ్రమం విషయాల గురించి, శ్రీ పూర్ణానంద వారి గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణానంద అంటున్నారు, మీకు తెలుసు కదా ఇక్కడ రాత్రిపూట ఉండటానికి ఉండదని, వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళవలసిందే, మరి రావడమే లేటుగా వచ్చారు, ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నారట అని అటువైపు చూస్తూ ఇక్కడ కూర్చొని స్వామీజీ గురించి, హటకేశ్వర ఆశ్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతలోనే ఎవరో ఒకతను తాన్సా నది దాటి ఆశ్రమం వైపుకు రావడం మేము గమనించాం. అతను నేరుగా బాబా వారి వద్దకు వచ్చి వారికి నమస్కరించి వారి చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఎవరో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చారట రాకాడి బాబాకి. చూస్తే అది బ్రూ కాఫీ ప్యాకెట్. ఇదేమనుకుంటున్నాడు, ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది కాఫీ పొడి, అందుకే బాబావారు అంత ఇదిగా అడిగారు అనుకున్నారు. కానీ బాబావారు అడిగిన తర్వాత మాస్టర్ గారు చిత్తం బాబా అన్న తర్వాత ఆయన ఏమో గిన్నె పెట్టేశారు, నీళ్లు పోసి అందులో చక్కెర వేశారట. సో అవి మరిగే లోపలే ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి ఒక ప్యాకెట్ ఇచ్చారట బాబాకి. ఇస్తే అది ఓపెన్ చేసి చూస్తే అది కాఫీ ప్యాకెట్. ఇంకా నా ఆశ్చర్యానికి అంతే లేదు. నేను భరద్వాజ మాస్టర్ గారు అర్థవంతంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా బాబా వారు వచ్చిన భక్తినితో, కేవలం ఒక సాధువులమైన మాకు ఇది ఎందుకు శివ, అందులో మేమైతే టీ త్రాగేవారని నీకు తెలుసు కదా, దీనిని మీ ఇంటికి తీసుకువెళ్ళు అన్నారట. చూడండి, బాబా కూడా మళ్ళీ అక్కడ ఎట్లా అంటారు, ఇలా అనుకున్నారు కదా, అందుకని వెంటనే అంటున్నారు, నేను కేవలం టీ తాగుతానని తెలుసు కదా, మేము పైగా సాధువులమైన మాకు ఈ బ్రూ కాఫీలు ఇవన్నీ ఎందుకు, మేమైతే టీ త్రాగేవారమని నీకు తెలుసు, దీనిని ఎవరైతే తెచ్చారో అతనికే చెప్తున్నాడు, నువ్వు మీ ఇంటికే తీసుకువెళ్ళు అని అన్నారు. అప్పుడు అతను, అదేమిటో నాకు తెలియదు బాబా,
నేను ఒక పని మీద బజార్కి వెళ్ళగా ఒక షాప్ యజమాని ఇది నాకు ఇచ్చి వెంటనే దీన్ని బాబా వారికి అందించు అని అన్నాడు. నేను తీసుకురాలేదు ఇది. నేను పని మీద ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ యజమాని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చి ఇది వెంటనే బాబా వారికి ఇవ్వని చెప్పాడట. పైగా మీలాగే మా ఇంట్లో కూడా అందరం టీ తాగుతాం, మాకు కాఫీ అలవాటు లేదు కనుక ఇది మాకొద్దు బాబా అని అంటూ వచ్చినట్లుగానే వెళ్ళిపోయాడు. ఆ వ్యవహారం అంతా గమనిస్తూ కూర్చున్న నాకప్పుడు నా గురుదేవులు బోధించినటువంటి అసలైన ఒక యోగి ఎవరి మనసులైనా దూరి తన ఇచ్ఛానుసారం ప్రవర్తించవచ్చు. మన స్వామివారి చేతుల్లో చూసుకుంటాం. ఇదంతా కూడా స్వామివారు చెప్తారు. ఎప్పుడైనా ఒక యోగి కావాలనుకుంటే ఎవరి మనసులోనైనా దూరి ఆయన ఇచ్ఛానుసారంగా ప్రవర్తించవచ్చు అని. ఒకసారి ఒక భక్తుడి ఇదిలో వెళ్ళి అతని చేత ఈ సుదర్శన మంత్రం ఇవన్నీ చేయిస్తారనమాట అక్కడ. అట్లా అది గుర్తు వచ్చి, ఓహో అంటే ఆ షాప్ యజమానికి ఆయన మనసులో ఆ సంకల్పం కలిగించి ఆ కాఫీ పొడి ప్యాకెట్ ఈయనకిచ్చి ఇక్కడి నుంచి బాబా వారికి అందించు అని చెప్పి ఇదంతా చేయించారని అట్లా ఆ బోధ గుర్తుకొచ్చింది. ఇంతలో వారు ఆ కాఫీ పౌడర్ను ఆ గిన్నెలో వేసి కలిపి మా ఇద్దరికి ఇచ్చి భరద్వాజ్ గారితో, చూడు శివ, ఈ అడవిలో ఈ సాధువు దీనికంటే మంచి కాఫీ ఇవ్వలేడు. అంటే ఏంటి, పాలు లేవు కదా పాపం. స్వామివారు మళ్ళీ బాబావారు ఆ మాట చెప్తున్నారు మాస్టర్ గారితో. మనమైతే ఒక చుక్క వస్తేనే పండుగ అనుకుంటాం, ఎందుకని అంత ప్రసాదం. కానీ అక్కడ ఉన్నది మాస్టర్ గారు కదా. అందుకని చూడు శివ, ఈ అడవిలో ఈ సాధువు దీనికంటే మంచి కాఫీ ఇవ్వలేడు అని అన్నారు. వారు అది ఏ అర్థంతో అన్నారో నాకు తెలియదు, కానీ నేను ఇప్పటి వరకు అంత రుచికరమైన అలాంటి కాఫీ త్రాగలేదు. ఇంతలోనే ఆ ప్రాంతాన్ని నిదానంగా చీకటి కమ్మసాగింది అడవి అవ్వటం వల్ల. అలా రాత్రి తన ఆగమనాన్ని వెల్లడిస్తున్నట్లుగా అటు మందాకిని పర్వతం వైపు నుండి పులి, ఎలుగుబంట్లు వంటి వన్యమృగాల గర్జనలతో పాటు రకరకాల పక్షుల కిలకిల రావాతో అడవి ప్రాంతాన్ని శబ్దం ముఖరితం చేశాయి. అంటే అడవి ఎట్లా ఉంటుంది, ఆ చెట్లు పక్షులన్నీ తిరిగి గూటికి వచ్చి ఆ చెట్ల మీద వాలటం. పైగా అదంతా అక్కడ మందాకిని పర్వతం బాబా తపస్సు చేసుకున్న ప్రదేశం అదంతా ఉంది కదా. ఆ మందాకిని పర్వతం దగ్గర నుంచి పులులు, ఎలుగుబంటి అరుపులు ఇవన్నీ వినపడుతున్నాయంటే అడవి కదా. అంటే ఆ ప్రదేశం అంతా అట్లా అయిపోయి చీకటి పడిపోయింది. అలా ఆశ్రమం చుట్టూ ఉన్న నాగపుష్పం, రావి, నేరేడు, మామిడి మొదలగు చెట్లపై రకరకాల పక్షులు కూర్చొని వివిధ రకాల రాగాలు తీస్తూ ఉంటే నిజంగానే నాకు అది ఒక దివ్య బృందావనంగానే అనిపించింది. మన కళకి అంటే తెలియకుండా చూస్తే భయంగా ఉంటుంది, అమ్మో అడవి చీకటి ఇక్కడ ఏదొస్తుందో ఏమో అని. కానీ అవన్నీ గమనిస్తూ ఉంటే అది నిజంగా ఒక బృందావనంలానే ఉందట, ఒక దివ్యమైన బృందావనంగానే అనిపించింది. అలా తొలిసారిగా అక్కడే ఉండి ఆ దివ్యానుభూతులను పొందిన నేనప్పుడు మనసారా నా గురుదేవునికి శతకోటి ప్రణామాలు సమర్పించుకున్నాను. నేను ఆ వాతావరణానికి ముగ్ధుడై కూర్చుని ఉండగా బాబా వారి దుని దగ్గర నుండి లేచి ఒక చీపురు తీసుకొని అక్కడ చిమ్మటం మొదలుపెట్టారు. అప్పుడు కానీ నాకు బాబా వారు పెంచుతున్న ఆ ముగ్గురు పిల్లల సంగతి గుర్తు రాలేదు. అప్పటికి ఈ బాబా దగ్గర ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట. వెంటనే మామూలుగా అయితే వాళ్ళు ఎవరో ఒకరు ఆ పని చేసేవారు. అప్పుడు నేను వారిని ఆ పిల్లల గురించి అడుగ్గా వాళ్ళ ముగ్గురు బాంబేలో ఉన్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారని 2-3 రోజుల్లోనే మళ్ళీ వస్తారని చెప్పారు. అంటే ఏదో నా పనులు అందుకునేవాళ్ళు పిల్లలు. బాబా వారు చేస్తూ ఉంటే పిల్లలు గుర్తొచ్చి బాబాని అడిగారట, బాబా పిల్లలు ఎక్కడున్నారంటే వాళ్ళు ఇప్పుడు బాంబే వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత 2-3 రోజుల్లో వస్తారు అని. నేను అప్పుడు ఆ చీపురు తీసుకొని అక్కడ శుభ్రపరుస్తానంటే వారు వద్దని వారించి, ఎవరి పనులు వారే చేయాల్సివా, ఎవరి పనులు వారే చేయాల్సివా అని అంటూ ఆ పనిని వారే చేశారు. ఆ తర్వాత వారి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి శరీరం నిండా విభూతి రేఖలు రాసుకొని రుద్రాక్షలు ధరించి మళ్ళీ అగ్నిగుండం వద్దకు వెళ్ళి అందులోని కట్టెలు సవరిస్తూ దాని ముందు కూర్చున్నారు. వారు అలా కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం గమనించిన భరద్వాజ్ గారు అప్పుడు, బాబా మీరు ఇలా ఒంటరిగా ఈ అడవిలో ఉంటే మీకు రాత్రి సమయాల్లో భయం వేయదా అని అడిగారు. మాస్టర్ ఎంత అమాయకంగా అడిగారు చూడండి. అప్పటికే ఆయన పూర్వస్థితి పొందినవాడు అయినా కానీ బాబాని అడుగుతున్నారు, బాబా మీరు ఒంటరిగా ఈ అడవిలో ఉంటే మీకు రాత్రి సమయాల్లో భయం వేయదా అని అడిగారు మాస్టర్ గారు. అడిగితే అప్పుడు నాకు బాబా వారు పెంచే ఆ ముగ్గురు పిల్లల గురించి అతనికి తెలియదని అర్థమైంది. అంటే ఒంటరిగా అని అంటే ఆయన అనుకుంటున్నారు, ఓ ఇంకా వేరే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కదా, ఓహో మాస్టర్ గారికి ఆ ముగ్గురు పిల్లల సంగతి తెలియదేమో అని అప్పుడు ఆయన అనుకున్నారట.
పైగా అంతకుముందు నేను బాబావారు ఆ పిల్ల గురించి అరబోలో మాట్లాడేది బహుశా మాస్టర్ గారికి సరిగ్గా అర్థం కాలేదేమో. ఇక్కడ బాబావారు ఒక్కరే ఒంటరిగా ఉండరని, ఇంకా ముగ్గురు పిల్లలు కూడా ఉంటారని నేను అతనికి చెప్పాలనుకోగా బాబావారు నన్ను ఒకసారి ఇలా చూశారు. అంటే ఏదో మాస్టర్ గారికి కరెక్ట్ చేద్దాము, ఇది మాస్టర్ గారికి తెలియదు ఆ పిల్ల ఇక్కడ ఉంటారని. బాబా మీరు ఒంటరిగా ఉంటే మీకు భయం లేదని అడుగుతున్నారు. బాబా ఒక్కరే ఉండరు, ఆయనతో పాటు ఈ ముగ్గురు పిల్లలు కూడా ఉంటారు. మాస్టర్ గారికి తెలియదు కాబట్టి నేను చెప్దాం అనుకొని ప్రయత్నం చేయకపోయాడట. అనేసరికి బాబా ఒకసారిగా ఆయన వైపు అలా చూశారట. అలా ఆ చూపులతోనే వారు నా మాటలు కట్టివేశారు. అసలే బాబా అంటే భయం, అందులోనూ ఏదో చెప్దాం అనేసరికి చాలే అన్నట్టుగా ఒకసారి బాబా వారు చూడగానే ఇతని వైపు వెంటనే మాటలు కట్టుబడిపోయాయట. ఒక యోగి ఎవరి మనసులోనైనా దూరం వచ్చేది ఎంత నిజమో. భరద్వాజ గారి ఆ ప్రశ్న విని బాబా వారు అప్పుడు బయట ఆ చీకట్లో ఏదో వెతుకుతున్నట్లుగా కాసేపు చూసి మళ్ళీ అందరూ ఒంటరిగానే ఉంటున్నారు శివ, ఎవరికి ఎవరు తోడున్నారు అని అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. బాబా మీరు ఒంటరిగా ఉంటే మీకు అడవిలో రాత్రి భయం వేయదా అంటే దానికి చెప్తున్నారు, అందరూ ఒంటరిగానే ఉంటున్నారు శివ, ఎవరికి ఎవరు తోడున్నారు, అందరికీ తోడు ఆ శివుడు ఒక్కడే ఉన్నాడు. అందరికీ తోడు ఆ శివుడు ఒక్కడే ఉన్నాడు, వారంతటా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ శివుడి యొక్క సృష్టి అయిన ఈ చెట్లు పుట్టలు, ఈ అడవిలోని జీవులు, అనంత కోటి నక్షత్రాలన్నీ మాకు తోడే కదా శివ అన్నారట. మనమేమో ఒంటరిగా ఉన్నాం, చీకటి భయం అనుకుంటున్నాం. దానికి మాస్టర్ గారికి ఆయన ఏం సమాధానం చెప్తున్నారు, నిజానికి అందరూ ఒంటరిగానే ఉంటున్నారు శివ, అసలు ఎవరికి ఎవరు తోడున్నారు, అందరికీ తోడు ఆ శివుడు ఒక్కడే, వారంతటా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ శివుడి యొక్క స్పష్టమైన సృష్టి అయిన అంటే ఈ చెట్లు ఇవన్నీ కూడా ఆయన సృష్టి, ఈ చెట్లు పుట్టలు, ఈ అడవిలోని జీవులు, అనంత కోటి నక్షత్రాలు అన్నీ కూడా మాకు తోడే కదా అన్నారట. ఇంకా అడవి విషయానికి వస్తే మీ పెద్ద పెద్ద పట్టణాల కంటే అక్కడున్న మనుషుల కంటే ఈ అడవి అందులోని జీవరాశులు ఎంతో మేలు అన్నారు. అంటే మనుషులు ఎంత భయంకరంగా ఉంటారు, స్వార్థపరులు, దుర్మార్గులు, రాక్షసులకి ప్రతిరూపాలు ఎంతోమంది ఉన్నారు. అందుకని బాబా ఏమంటారు, నిజం చెప్పాలంటే మీ పట్టణంలో ఉన్న మనుషుల కంటే కూడా, అక్కడున్న మనుషుల కంటే కూడా ఈ అడవి అందులోని జీవరాశులు ఎంతో మేలు, అవి మమ్మల్ని ఏమీ చేయవు. సర్వసంగ పరిత్యాగులమైన మేము సత్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నప్పుడు మేము దేనికైనా ఎందుకు భయపడాలి? భయం అనేది అసత్యవాదులను, దుర్మార్గులను, అధర్ములను పట్టి పీడిస్తుంది శివ. ఆ పరమాత్మ జఠరాగ్ని రూపంలో అన్ని జీవరాశుల్లోనూ దాగి ఉన్నాడు. అంటే మనలో జఠరాగ్నిగా ఆ పరమాత్మే అన్ని రూపాల్లోనూ దాగి ఉన్నాడు. ఈ అగ్ని రూపంలో కూడా వారే ఉన్నారు. ఆ ముందు ఎదురు ఉన్న ఆయన అగ్నిగుండం రగులుతుంది కదా, హోమగుండం, ఈ అగ్నిలో కూడా వారే ఉన్నారు. అలా వారు కూడా సదా మాతోనే ఉంటున్నారు. బాబావారు ఎప్పుడు అగ్నిగుండం దగ్గరే ఉంటారు కదా జ్ఞాపించారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని కారు చీకట్లు కమ్ముకున్నాయి. అంటే ఇంకా ఇంకా బాగా చీకటి పడిపోయింది. ఇక అంత చీకట్లో ఎక్కడికైనా వెళ్ళడం అనేది అసాధ్యమని నాకు అర్థమైంది. బాబావారేమో ఉంచరు, కానీ ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది. మరి నాకు ఆయనకి అర్థమైంది. కానీ బాబా వారు ఆ రాత్రికి మిమ్మల్ని అక్కడ ఉండడానికి అనుమతిస్తారా లేదా అనేది ఇప్పుడు నా ముందున్న ఒక పెద్ద ప్రశ్న. ఇంతలోనే వారు నన్ను చూసి ఏమి ఎరిగినట్లుగా మీరు ఎప్పుడు తిన్నారో ఏం తిన్నారో ఏమో అంటూ, ఊళ్ళోలాగా ఇక్కడ ఇడ్లీ దోశలు మంచి రకం భోజనం ఏమీ దొరకదు, కావాలంటే అవి కూడా ఇక్కడ దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటిపై జిహ్వ చావల్యం ఉండకూడదు అంటున్నారు. మీరు ఎప్పుడు తిన్నారో ఏం తిన్నారో అంటే ఆయన తెలియకుండా ఏముంటుంది సర్వజ్ఞుడికి, కానీ అట్లా అడుగుతున్నారు. అడిగి మళ్ళీ అంటున్నారు, మీకు పట్టణంలో దొరికినట్టుగా ఇడ్లీ దోశలు లేకపోతే మంచి రకం భోజనం ఇక్కడ ఏం దొరకదు, కావాలంటే ఇక్కడ కూడా దొరుకుతాయి. ఎందుకని సంకల్పం మాత్రం తీసి పెట్టగలరు. మనం స్వామీజీకి ఎట్లా ఇచ్చారు, ఆయన బణకి నుంచి తీసి ఇట్లా ఇచ్చారు, జోబులో అదే చిన్న సంచిలోంచి ఇట్లా తీసిస్తే చాక్లెట్లు మిఠాయిలు వచ్చాయని పిల్లలకి చెప్పుకున్నాం. ఆయన సంకల్పిస్తే క్షణంలో వస్తాయి. అందుకని అంటున్నారు ఇక్కడ అలాంటివి దొరకవు, కావాలంటే అవి కూడా ఇక్కడ దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటిపై జిహ్వ చాపల్యం ఉండకూడదు. అంతటి మహనీయుడి సన్నిధిలో ఉండి దర్శనం కోసం వచ్చి ఆయన అనుగ్రహం పొందుతూ మళ్ళీ ఇక్కడ భోజనం దొరకలేదు, ఇక్కడ ఇడ్లీలో ఉప్పు లేదు, లేకపోతే చట్నీలో కారం లేదంటూ ఉన్నాం అనుకోండి,
అందుకని ఆ జిహ్వ చాపల్యం ఉండకూడదు. ఆ పరమేశ్వరుడు తమ సృష్టిలోని జీవులకు సమయానికి ఆహారంగా ఏదో ఒకటి పెడతారు. ఆ పరమేశ్వరుడు తమ సృష్టిలోని జీవులకు సమయానికి ఆహారంగా ఏదో ఒకటి పెడతారు. వాటిని మనం కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించి తృప్తి చెందాలి. మనం కదా వండుకుంటుంది, మనం కదా చేసుకుంటుంది, రుచిగా చేసుకోవాలి, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సమయానికి అవన్నీ మనకి అందుతున్నాయి అంటేనే ఆయన అనుగ్రహంతో ప్రసాదం వస్తూ ఉన్నట్లు అనమాట. అందుకే సాపాటు స్వామి కూడా ఇందులో ఉప్పు లేదు, ఇందులో ఉప్పు లేదంటే రాకడి బాబు అదే అంటారు. మనకి అసలు అడవిలో ఆహారం దొరకటమే గొప్ప, పైగా మనం అన్నం పప్పు కూరలు ఇవన్నీ దొరుకుతూ పరమేశ్వరుడు నీచిన కానీ కృతజ్ఞత లేకుండా ఉప్పు తగ్గిందని చెప్పి దాని గురించి గొడవ చేస్తూ ఉన్నాము, పైగా ఇంత సాధువు అయి ఉండి ఇంత చిహ చేపలు ఇంతటి ఉన్నావు అని ఆయన ఎంత చేసినా కానీ ఇది ఎట్లా తినాలి, నీ శిష్యుడు ఇట్లా చేశాడు, ఇది పిండాకుడు, అది ఇదని ఎట్లా పడితే అట్లా మాట్లాడారనమాట. అంటే చూడండి జిహ్వ చాపల్యం ఎట్లా చేయిస్తుందో. ప్రాణం నిలవడానికి అవసరమైంది ఆహారం, కానీ బాగా ఆకలిగా ఉందనుకోండి, నిజంగా రుచిగా లేదన్నా మనం పట్టించుకోము, చాలా కమ్మగా ఉంటుంది. కానీ మనకి అన్ని అందుబాటులో ఉంటే అప్పుడు మనం చూస్తాం. అందుకని బాబావారు ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నారు, మీకు ఇక్కడ మీరు ఎప్పుడు తిన్నారో ఏం తిన్నారో నాకు తెలియదు, ఇక్కడైతే ఇడ్లీ దోశలు అలాంటివి దొరకవు, పైగా మంచి భోజనం కూడా దొరకదు, కావాలంటే అవి కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా మీరు అలాంటి జిహ్వ చాపల్యం మీకు ఉండకూడదు అని పైగా ఏమంటారు, ఆ సమయానికి భగవంతుడు ఆ సమయానికి నీకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, దాన్ని కృతజ్ఞతతోటి స్వీకరించాలి. మేము వండుకున్నాం, మేము సంపాదించుకున్నాం, మేము కదా జాబ్ చేసింది, ఇలా అనుకుంటూ ఉంటాం మనం అంతా కూడా. ఎందుకని మనం అనుకునే దానికి ఆధారం ఏంటో తెలియదు. ఒక్కసారి ఏదన్నా అయిపోతే ఇంకేం ఉండదు అక్కడ, మనమే తన్ని చేసుకోవాలి కదా. అందుకని ఎప్పుడు చేస్తూ ఉన్నా కృతజ్ఞత కలిగి ఉండాలి. సర్వానికి ఆయనే యజమానిని బాబా చెప్పినట్లుగా కృతజ్ఞతతో ఉండటం అంత అవసరం అనమాట. మనం కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించి తృప్తి చెందాలి అని బోధిస్తూ కొంచెం ఆగి మళ్ళీ ఇక్కడికి అసలైన ఆకలితో రావాలి శివ, ఇంతకు మీకు ఆకలిగా ఉందా అన్నారు. మళ్ళీ అసలైన ఆకలి ఏంటి, ఆయన దగ్గరికి దేనికోసం రావాలి, ఆయన ప్రసాదించేది ఏంటి, అందుకని అసలైన ఆకలి మీ ఇంతకు మీకు ఆకలిగా ఉందా, ఏమైనా తింటారా అని అర్ధగర్భంగా అడిగారు. ఈయనేమో మాస్టర్ గారి స్థాయి కాదు, ఈయనకి మామూలు మాటలాగే అర్థమవుతున్నాయి. నేనైతే బాబావారు పడ్డ ప్రతి మాటలో దాగి ఉన్న బోధనను విశ్లేషిస్తూ ఉండగా తిండిపై అంతగా ఆసక్తి లేని భరద్వాజ్ గారు వెంటనే, అవును బాబా నాకు ఆకలిగా ఉంది, మీరేదైనా పెడితే తింటాను అన్నారు. చూడండి, అంటే ఇది ఆయన ప్రసాదించేవాడు ఆయన కదా. అసలు మాస్టర్ గారి లాజిక్ ఇందులో ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే అసలు మనకి అలాంటి ఆలోచన రాదు. మనం ఇప్పుడు రమణ బాబా లాగే ఆలోచిస్తాం, మళ్ళీ మీకు ఎందుకులే బాబా కష్టం, బాబా మీరు సృష్టి చేయడం కష్టం, మీరు సృష్టి చేయబాకంటే అడిగినట్టుగా ఉంటుంది అనమాట. అంటే వెంటనే ఇవన్నీ ఇప్పుడు ఏంటి అని ఆలోచిస్తున్నాడు, కానీ వీటికి ఏమి పట్టించుకొని మాస్టర్ గారు మాత్రం తిండిపై అంతగా ఆసక్తి లేని భరద్వాజ్ గారు వెంటనే, అవును బాబా నాకు ఆకలిగా ఉంది, మీరేమైనా పెడితే తింటాను అని కొంత ఆర్తితో చెప్పగా, ఆకలితో కాదు చూడండి, ఆర్తితో చెప్పగా నాకు ఆశ్చర్యం వేసింది. అతను ఏ ఉద్దేశంతో అలా అన్నారో తెలియదు, అంటే మాస్టర్ గారు ఏ ఉద్దేశంతో ఉంటారో తెలియదు, కానీ బాబా వారికి శ్రమ కలిగించడం నాకు మాత్రం ససేమిరా ఇష్టం లేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ మనం రాకడి బాబా వారిని తింటామంటే ఆయన కింద కాఫీ చేసి ఇచ్చారు, ఇప్పుడు తింటామంటే మళ్ళీ ఆయనే తెచ్చి ఇవ్వాలి కదా, ఆయనే శ్రమ చేయాలి, ఆయనకి శ్రమ ఎందుకు కలిగించాలి అని ఈయన అనుకుంటున్నారు. మాస్టర్ గారు మాత్రం మొహమాటం లేకుండా, లేదు బాబా నాకు ఆకలిగానే ఉంది, మీరు ఏది పెడితే అది తింటాను అని ఆర్తిగా అన్నారు. అని పైగా ఈ చెప్పి పైగా నేను అది వారికి తెలిపాను కూడా, నాకు ఆకలిగా లేదు బాబా అని. అప్పుడు బాబా వారు అప్పుడు, నాకేమీ కష్టం లేదు, నీరు నిప్పు పిండి దాని పని అదే చేస్తుంది. నీరు నిప్పు పిండి మనం వంట చేసి భలే చేసాం అనుకుంటాం, కానీ నిజంగా వండేది ఎవరు అంటే అగ్ని నీరు ఇవన్నీ. అందుకని బాబా అదే మాట అంటున్నారు, ఇందులో నాకేం కష్టం లేదు, నీరు నిప్పు పిండి దాని పని అదే చేస్తుంది అని అంటూ భరద్వాజ్ గారిని అర్ధగర్భంగా చూడగా అతను, మాస్టర్ గారు తమ సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆహారం పెట్టడం శివునికి కష్టమేమి కాదు కదా. మాస్టర్ గారు అంటున్నారు, తమ సృష్టిలోని ప్రతి ప్రాణికి కూడా ఆహారం పెట్టడం శివుడికి కష్టం కాదు కదా. ఇప్పుడు తండ్రి అనుకున్నాడు అనుకోండి కష్టం పిల్లలకి పెట్టడం అని, వాడు బ్రతికేది ఎట్లా. అందుకని మాస్టర్ గారు అన్నారట,
తమ సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆహారం పెట్టడం శివునికి కష్టమేం కాదు కదా, అలాగైతే అవి ఎలా బ్రతుకుతాయి అని అనగా బాబావారు నవ్వుతూ అవును అన్నట్లుగా తలూపి శభాష్ బేట, సరిగ్గా చెప్పావు అన్నారట మాస్టర్ గారిని. అంటే వెంటనే ఇక్కడ ఒకసారి శభాష్ శివ అన్న, శభాష్ బేట అన్నట. శభాష్ బేట సరిగ్గా చెప్పావు అని. ఈ రమణానందలా నీవు మొహాడు పడకుండా చెప్పావు, అంటే నీవు తినడానికి సిద్ధంగా ఉన్నావు, అదే సరి అయిన పద్ధతి, నాకు బాగా నచ్చావు అని అన్నారు. నాకైతే ఏదైనా తినాలని కానీ త్రాగాలని కానీ లేదు. ఇదంతా రమణ బాబా చెప్తున్నాడు, రమణానంద. ఎలాగో అలా ఆ రాత్రికి అక్కడ గడిపి మరునాడు ఉదయం అక్కడి నుండి వెళితే చాలని ఉంది. అంటే ఈ చీకట్లో వెళ్ళలేము, బాబావారు ఏదో పెడతారో పెట్టరో అన్ని తర్వాత సంగతి, పెట్టకపోయినా పర్వాలేదు, హాయిగా ఆ పూట ఆ చీకట్లో వెళ్లకుండా అక్కడే ఉండి ఉదయం వెళ్ళగలిగితే మంచిది అని చెప్పి ఇతని ఆలోచనలో ఉన్నారు. కనుక నేను భరద్వాజ్ గారిని వారి చేతిని గట్టిగా వత్తి ఇంకేం మాట్లాడవద్దని సహి చేశాను. ఇంతలోనే బాబావారు మళ్ళీ చాలా పొద్దుపోయిందే, ఇంకా ఈ చీకట్లో మీరు గణేష్పురికి ఎలా పెడతారు అని అడుగుగా నేను బాబా మీరు అనుమతిస్తే ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడైనా సర్దుకుంటాము అని చెప్పాను. ఈయన ఎవరు రమణానంద చెప్తున్నారనమాట. బాబాకి తెలుసు కదా ఉంచరని, అయినా చెప్తున్నారు చీకటి పడిపోయింది ఇక్కడ ఎలా వెళ్తారు అంటే, బాబా మీరు కనుక అనుమతిస్తే ఎలాగోలా ఎక్కడో చోట సర్దుకుంటాము అని చెప్పారు. అప్పుడు వారు వెంటనే అంటే ఇక్కడికి రావడం ఉండటం వెళ్ళడం అంతా మీ ఇష్టమేనా అన్నారు. మనం అనుకుంటాం కదా మనమే చేసుకున్నామని, అక్కడి నుంచి అనుమతి ఉంటేనే మనం అనుకుంటాం, మనం అన్నీ చేకూరుతాయి అన్నమాట. అట్లాగా ఇక్కడికి రావడం ఉండడం వెళ్ళడం అంతా మీ ఇష్టమేనా, పైగా రాత్రులు ఇక్కడ అన్యులు ఎవరు ఉండకూడదని మీకు తెలుసు కదా. సరే ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో మీకు ఏదైనా పెట్టకుండా పంపితే ఆ శివుడు ఒప్పుకోడు, కనుక ఉన్నదేదో పెడతాను అది తిని వెదురు కానీ అంటూ తమ ప్రక్కనున్న ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి కొంత పిండి బెల్లం కూడా వేసి ఆ దునిపై పెట్టారు. ఏదో ఒకటి చేస్తాన్నారు కదా, అందుకని ఏం చేశారట అంటే మీకు పెట్టకుండా పంపిస్తే శివుడు ఊరుకోడని చెప్పి ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి కొంత పిండి బెల్లం వేసి ఆ దునిపై పెట్టారు. వారికి అలా శ్రమ కలిగించినందుకు నాకు ఎంతగానో బాధగా ఉంది. వెంటనే లేచి నేను బాబా వారితో, బాబా మా కొరకు మీరు అలా శ్రమ పడకండి, మీరు అనుమతిస్తే ఎలాగో అలా మేము ఇక్కడ నుండి గణేష్పురి వెళ్తాము అని అంటూ భరద్వాజ్ గారిని లేవమని సైగ చేస్తే అతను చూడనట్లుగా కదలక మెదలక అలాగే కూర్చొని ఉన్నారు. మాస్టర్ గారికి వెళ్ళే ఇదే లేదనమాట. అందుకని వెళ్దాము మీరు అనుమతిస్తే మేము బయలుదేరుదామంటే మాస్టర్ గారు అతను చూడకుండా ఇటు పక్కకున్నారంట. అంటే మాస్టర్ గారికి కదిలే ఉద్దేశం లేదు. సరే బాబావారేమో అదేం పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమై ఉండి అప్పుడప్పుడు ఆ గిన్నెలోని పదార్థాన్ని ఒక పుల్లతో కలుపుతూనే ఉన్నారు. పిండి బెల్లం వేశారు కదా, దాన్ని ఒక పుల్లతో కలుపుతున్నారంట. అలా కొంతసేపు అయ్యాక ఆ గిన్నెని బయటికి తీసి అందులోంచి మరొక గిన్నెలో కొంచెం వేసి ఇంకొక ఆకులో కూడా కొంచెం వేసి ఆ గిన్నెను నాకు ఇచ్చారు. మరొక గిన్నెను భరద్వాజ్ గారికి ఇచ్చి ఆకులోనిది వారు తీసుకున్నారు. ఆతితో మేము ఆ ప్రసాదాన్ని తీసుకోబోతూ ఉండగా ఆగు శివ అని అంటూ ఒక పుల్లతో మా ఇద్దరి గిన్నెలో నుంచి మరియు తమ ఆకులోంచి కూడా కొంత పిండిని తీసి ఆ దునికి అర్పించారు. అంటే వీడికి పెట్టగానే తీసుకోపోతే ఆగు శివ అని వెళుతూ చెప్పి వాళ్ళిద్దరిది మాస్టర్ గారి దగ్గర నుంచి వీడి దానిలోంచి కూడా బాబావారే ఒక పుల్లతోటి కొంత తీసి తమ దగ్గర కూడా తీసి దునిలో వేశారట. ఆ తర్వాత వారు మనకు ఆహారం పెడుతున్న శివుడికి అర్పించకుండా మనం ఏదీ తినకూడదు, మనకిచ్చేది ఆయనకి సమర్పించకుండా మనం ఏదీ తినకూడదు, అది కృతజ్ఞత, అంతే కదా. అంటే ఆయన మనకి ఇస్తూ ఉంటే కనీసం కృతజ్ఞత కూడా లేకుండా ఆయనకి ఇవ్వకుండా తినటం అది కృతజ్ఞత అవుతుంది. అలానే వారిచే సృష్టించబడే ఆహారాన్ని వారు అన్ని జీవుల్లోనూ మళ్ళీ జఠరాగ్ని రూపంలో ఉండి ఆ ఆహారాన్ని మళ్ళీ వారే స్వీకరిస్తూ ఉంటారు. నిజానికి మనలో వెళ్ళిన తర్వాత డైజెషన్ అంతా ఎలా జరుగుతుంది, లోపల జఠరాగ్ని ఉండబట్టే. అందుకని ఆ రూపంలో మళ్ళీ వారే స్వీకరించి దాన్ని స్వీకరిస్తుంటారని బోధించాను. నేనైతే పరమాత్మ స్వరూపుడైన నా గురుదేవులకు ఆహారాన్ని సమర్పించి తినడం మొదలుపెట్టాను. అంటే ఆయన ఏం చేశాడు, స్వామీజీ వారిని స్మరించుకొని నా గురుదేవుల్ని స్మరించుకొని ఆ ఆహారాన్ని సమర్పించి తినడం మొదలుపెట్టాను. వారి వద్ద ఏం మాయాజాలం ఉందో నాకు తెలియదు, కానీ ఆ రోజు సాయంత్రం వారు ప్రసాదించిన ఆ కాఫీలా ఆ పిండి పదార్థం కూడా అమృతతుల్యంగా నాకు అనిపించింది.
స్వామీజీ వారు వంట చేసిన ఊరికే ఉప్మా అన్నారు, నీళ్ళలో ఏదో వేశారు, తాలింపు గింజలు లేకపోయినా అన్నీ వేశారు, కానీ అదేం ఉప్మా అండి, ఇది అమృతంలా ఉంది, ఉప్మా మాకు తెలియదు అన్నారు. అట్లాగే ఇక్కడ బాబా వారు ఓన్లీ పిండి బెల్లం వేసి ఆ నీడలో ఉడికించి పెడితే అమృతంలా ఉందట. బ్లాక్ కాఫీ పెట్టినా అట్లానే ఉంది, ఇది అట్లానే ఉంది. నాకు అదంతా కూడా అమృతతుల్యంగా అనిపించింది ఆ రోజు సాయంత్రం కాఫీ లాగా. భరద్వాజ గారు తన గిన్నెను బాబా వారి ముందుకు చచ్చగా వారు మాస్టర్ గారు ఏం చేశారట, ఇది తీసిన తర్వాత మళ్ళీ రాకాడి బాబా వారి ముందుకి వారి గిన్నె పెట్టారంట తీసుకోమని. అప్పుడు ఆ శివుడే ఈ సాధువు రూపంలో ఉన్నాడు కనుక మొదట వారికే ఆహారం సమర్పించాలని కదా నీ ఉద్దేశం, బాగుంది. అంటే మాస్టర్ గారు అనుకుంటున్నారు, ఆ శివుడే ఈ సాధువు రూపంలో ఇక్కడ ఉన్నారు కనుక ముందు శివుడికి సమర్పించాలని కదా, ఈ శివుడికే సమర్పిద్దామని మాస్టర్ గారు ఆ మనసులో ఉన్న భావాన్ని రాకాడి బాబు గారు చెప్తున్నారు. ఆ శివుడే ఈ సాధువు రూపంలో ఉన్నాడు కనుక మొదట వారికే ఆహారాన్ని సమర్పించాలనే కదా నీ ఉద్దేశం, బాగుంది. అందుకే నీకు ఈరోజు మా ప్రసాదం దొరికింది. అంటే అక్కడ ఉన్నది సాక్షాత్తు శివుడే, లేకపోతే ఉన్నది సాక్షాత్తు పరమాత్ముడే అనే భావంలోనే ఉన్నారు కనుక, పైగా నీకు ఇలాంటి భావం ఉండబట్టి నీకు ఇక్కడ నా ప్రసాదం దొరికింది అన్నారు. మరి లేకపోతే కామ్గా బయలుదేరండి అనేవాళ్ళే. కానీ మీకు పెట్టకపోతే శివుడు ఊరుకోవడం అని చెప్పి వాళ్ళని నేను వద్దంటూ ఉన్న మాస్టర్ గారు మీరు ఏది పెడితే అది తీసుకుంటానని చెప్పినప్పుడు వారు ఇలా చేశారనమాట. ఇది అందరికీ లభించదు. అలా ఈ సాధువు ఇక్కడ ఎవరిని ఉండనీయుడు కూడా. చీకటి కాకముందే వచ్చిన వాడు తిరిగి వెళ్ళిపోవలసిందే అని చెప్పగా మాస్టర్ గారు, అదేమిటి స్వామి, వాళ్ళంటే మాత్రం మీకేం బాధ అని అడిగారు. ఎందుకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే అంటున్నారు, వాళ్ళు వింటే మీకేంటి బాధ అని బాబాని అడిగారట. వారప్పుడు సాధువులకు కావాల్సింది ఏకాంతత, వాళ్ళు ఒంటరిగా ఉండాలి. సాధువులు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఏకాంతత. అలా సాధువులన్నట్టు సాధు ధర్మం పాటించవలసిందే. రాత్రి అంటే సాధువులకు ఏకాంతంలో ఏకాంతం అన్నమాట. ఆ పరమేశ్వరుడు ప్రతి ప్రాణిలో దాగి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాణులన్నీ వారిలో ఉన్నా కూడా వారెప్పుడూ ఏకాంత ప్రియులే. అన్నిట్లో ఆయనే ఉన్నారు, అన్నీ ఆయనలోనే ఉన్నా కానీ ఆయన మాత్రం ఏకాంత ప్రియులే. అయితే వారిని బాధిస్తున్నది ఆ కృతజ్ఞత ఒక్కటే. అంటే ప్రతి మనిషి కూడా కృతజ్ఞత లేకుండా ఉండటమే ఆ పరమేశ్వరుడు కూడా బాధిస్తూ ఉంది. అందుకే కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్తుంది. వారిని బాధించేది కూడా ఆ కృతజ్ఞతే. ఏ జీవైనా వారికి కృతజ్ఞతాపూర్వకంగా శరణు పెట్టుకుంటే ఆ జీవికి వారి అనుగ్రహం సర్వదా కలుగుతుంది. ఇందులో మానవులు సర్వదా కృతజ్ఞులే. వాని పరమావధి అంటే తన స్వార్థ లాభం ఒక్కటే. ప్రతివాడికి వాడి పరమావధి ఏంటంటే వాడి స్వార్థం, వాడి లాభం. పక్కన వాళ్ళు ఏమైపోయారా, లేకపోతే కృతజ్ఞతగా ఉన్నామా అనేది ఉండదు. అదే పరమేశ్వరుడిని కూడా బాధిస్తుంది. అందుకని ఇక్కడ ఉండటానికి ఏకాంతమే అవసరం, ఉండటానికి ఒప్పుకోవట్లేదని అన్నారట. ఈ మానవుడి యొక్క పరమావధి ఏంటి అంటే తన స్వార్థ లాభం ఒక్కటే. తన స్వార్థం కొరకు దేవుణ్ణి కూడా అమ్మడానికి వాడు సిద్ధపడతాడు. అయితే అలాంటి వాళ్ళని మేము ఇక్కడ ఉండనియం. అదే పాము, పురులు, తేళ్ళు, పిల్లి వంటి జంతువులు ఇక్కడ యథేచ్ఛగా అన్ని వేళలో ఉండవచ్చు, తిరగవచ్చు అని బోధించారు. అంటే మనుషుడికి మాత్రమే లేదు, కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాయి కనుక వాటికి అలాంటి ఇది కూడా లేదు. జంతువులకి ఏంటి ఇలాంటి అవగాహన ఉండదు, కృతజ్ఞతగా ఉండాలని తెలియదు. అందుకని వీటి పట్ల ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకని ఇప్పుడు మాతో పాటు ఇక్కడ ఈ అడవిలో ఎన్నో పులులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఇంకా రకరకాల జీవులు ఉన్నాయి అని చెప్పి మాస్టర్ గారికి చెప్పారట. ఇంతలో నేను మళ్ళీ లేచి నిలబడి, బాబా తమరు సెలవిస్తే మేము గణేష్పురం వెళ్ళిపోతామన్నాడు. అంటే బాబా రెండు ఇచ్చేయట్లేరు, మరీ చీకటి పడకుండా వెళ్ళిపోవాలని చెప్పి ఈ రమణానంద గారు మాత్రం మళ్ళీ బాబా మీరు సెలవిస్తే మేము లేచి వెళ్ళిపోతామంటే అంటూ భరద్వాజ గారిని లేవమని సైగ చేశాను. అతను మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. మాస్టర్ గారు మాత్రం కలగట్లా. అతన్ని నిర్లక్ష్యం చూసి నాకు కొంత కోపం వచ్చింది. అంటే చెప్పినా కానీ మాస్టర్ గారు లెక్క చేయట్లేదని కోపం వచ్చింది. బాబారు వెంటనే, శివ మనకు కోపం తగదు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారి వ్యవహారాలు కూడా ఉంటాయి. ఎవరి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు ఏమేమో చేస్తూ ఉంటారు కూడా. అందరికీ అన్నిటికీ ప్రభువు ఆ పరమేశ్వరుడు అక్కడే కనుక ఎవరిపైనా కోపగించే హక్కు ఆ పరమేశ్వరుడు ఒక్కడికే ఉంది, కానీ ఇంకెవరికీ లేదు. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగాలనుకోవడం తప్పు కదా అన్నారు. అంటే నేను బయలుదేరదాం అనుకుంటే లేకపోవట్లేదు,
బాబా వారికి ఇప్పుడు కష్టపెట్టకూడదు అనుకుంటే ఏం లేకుండా మళ్ళీ నేను తింటాను బాబా అని చెప్పి ఆయన కష్టపెడుతున్నారు అని ఈ 2 సార్లు చెప్పినా కానీ కథ లేదని మాస్టర్ గారి మీద కోపం వస్తే వెంటనే బాబా అతన్ని చెప్తున్నారనమాట రమణానందకి, శివ మన కోపం తగదు, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు, ఎవరి స్వభావానికి అనుగుణంగా వారు ఏవేవో చేస్తూ ఉంటారు, అందరికీ అన్నిటికీ ప్రభువు ఆ పరమేశ్వరుడు ఒక్కడే కనుక ఎవరిపైనైనా సరే కోపించే హక్కు ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది, మనకి లేదు. అయినా అన్నీ మనం అనుకున్నట్లుగా జరగాలనుకోవడం తప్పు కాదు. మన కోపం ఎందుకు వస్తుంది ఆలోచించండి. మనం అనుకున్నట్లుగా జరగలేదని, అది ఎక్కడ పెట్టమన్నానా పెట్టలేదు కోపం, చదువుకోమన్నా చదువుకోలేదు కోపం, ఫోన్ తీయద్దన్నానా తీశారు కోపం, ఏదైనా మనం అనుకున్నట్టుగా లేకపోతే కోపం. అందుకని అన్నీ మనం అనుకున్నట్లుగా జరగాలనుకుంటే తప్పు కదా అని ఒక మందలింపు ధోరణిలో అన్నారు. ఆ తర్వాత వారు చిలిం తయారు చేసుకొని ఒకసారి పీల్చి దురికి ఇటువైపు కూర్చున్న మా వద్దకు వచ్చి భుజం తడుతూ, మీ పితృదేవుల మరియు గురుదేవుల అనుగ్రహం వల్ల మీకు ఇక్కడ ఈ రాత్రి గడిపేందుకు అనుమతి కలిగింది అని అంటూ ప్రక్కనున్న శివాలయానికి దారి తీస్తూ మమ్మల్ని కూడా రమ్మని సైగ చేశారు. అలా మేము ముగ్గురం ఆశ్రమానికి కుడివైపు ఉన్న అతిరేశ్వర శివాలయానికి వెళ్ళగా వారు గర్భగుడి బయట ఒక స్థలం చూపించి, ఇదిగో ఈ రాత్రికి మీరిద్దరూ ఇక్కడే పడుకోండి అని అంటూ అక్కడ ప్రక్కన ఒక గోనె పట్ట తీసుకువచ్చి పరిచారు. అప్పటికే సమయం సుమారు 10 గంటలు దాటి ఉండొచ్చు. మళ్ళీ వచ్చేవారు చెప్పుకుందామని. తర్వాత అంతా సస్పెన్స్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.